హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ వేయించిన కట్ వర్క్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఆల్రెడీ మగ్గం వర్క్ వేయించుకున్న పీస్ తీసుకొస్తారు కదా, సేమ్ అదే నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించేస్తాను. ఆల్రెడీ వాళ్ళు చక్కగా మెజర్మెంట్ ఇచ్చేసేసి నెక్కి మంచిగా డీప్ పెట్టించుకున్నారు. సేమ్ అదే డీప్ కట్ చేయమని అడిగారు మనల్ని కూడా. ఎక్కడ కట్ వర్క్ అనేది పోకుండా అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా లైనింగ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్ కూడా ఈ విధంగా పలక షేప్లో డ్రా చేస్తున్నాను, కానీ పలక నెక్ అయితే కుట్టను. సేమ్ కట్ వర్క్ ఎలా ఉందో అలాగే చూపించేస్తాను మీకు. ముందుగా అయితే నెక్ మెజర్ ఇలా చేసుకున్నాను నేను, ఒకవేళ ఏమన్నా తగ్గిద్దేమో అని చెప్పి. ఇక్కడ మనము లైనింగ్ పీస్ పెట్టి క్లాత్ డ్రా చేసుకున్నాం కాబట్టి కింద బీస్ ముక్క పౌడర్ అది పడింది, అది కొంచెం క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారా నెక్ అసలు సరిపోతుందా లేదా, మన ఆది బ్లౌజ్ నెక్కి ఈ వర్క్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చెక్ చేసుకోవటంలో చాలా ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ నెక్ని మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా. డీప్ అయితే కూడా ఎలా సరి చేసుకుని కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే ఈ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ బోర్ల వైపు వేసి లైనింగ్ మీద పెట్టేసుకోవాలి, అంటే రాంగ్ సైడ్ వేసుకుని. ముందు వచ్చేసి నెక్కి బారుగా స్టిచ్ ఒకటి వేస్తున్నాను. ఇక్కడ వర్క్ మీద వేయొద్దండి, జస్ట్ అలా వర్క్ దాకా తీసుకొచ్చేసి నీడిలు పైకి లేపేసి వర్క్ లేని ప్లేస్లోనే వేయండి స్టిచ్ వచ్చేసి. వర్క్ మీద అస్సలు పడనివ్వద్దు. ఈ విధంగా అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనకు చక్కగా కనిపిస్తుంది కదా కుట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మనకి కర్వ్స్ తిరిగి ఉన్నాయి కదా, చిన్నగా కట్ వర్క్ మోడల్ కనిపిస్తుంది కదా మీకు. ఆ కట్ వర్క్ పక్కనే కుట్టు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. నేనేం సింగిల్ పాదం యూస్ చేయట్లేదండి, డబుల్ పాదాన్నే యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే నా మిషన్కి సింగిల్ పాదం సెట్ కాదు, ఎందుకంటే నాది విద్యా మిషన్ చిన్నదనమాట. కొంచెం పెద్ద మిషన్ అయితే సింగిల్ పాదం సెట్ అవుతుంది. ఇలా సెట్ కాని వాళ్ళు చాలామంది ఇళ్ళ దగ్గర మంచిగా ఇదే రన్ చేసుకుంటూ ఉంటారు, చిన్న మిషన్నే. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. వర్క్స్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం కుట్టలేమేమో అనుకోవద్దండి, కంపల్సరీ మనం నీట్గా ఫినిషింగ్తో స్టిచ్ చేసి ఇవ్వచ్చు కస్టమర్స్కి. ఓకే, ఖచ్చితంగా కట్ వర్క్ మనకి ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే స్టిచ్ వచ్చే విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది ఇలా వేసేటప్పుడు బాగా స్పీడ్గా మిషన్ రన్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేయించుకున్నారు కాబట్టి వర్క్ మీదకి అస్సలు మన థ్రెడ్ దారం అనేది వెళ్ళకూడదనమాట. అలా వెళ్తే ఏంటంటే కొంచెం మన దారం పట్టుకొని దారం తీసేద్దాంలే అని చెప్పి లాగినా కానీ వాళ్ళ వర్క్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు మన మీద అరుస్తారనమాట. అలాగే ఏం కాకుండా నీట్గా నిదానంగా ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా వేసుకుంటూ రండి. ఈ కర్వ్స్ అనేవి మంచిగా తిరగాలన్నమాట మనకి. అలా మంచిగా తిరగాలంటే మనం మంచిగా స్టిచ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మధ్యలో కుట్టు ఒకటి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కుట్టుని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు నెక్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్ రిమైనింగ్ అంతా కట్ చేసుకుందాము. ఇక్కడ కర్వ్స్ తిరిగే చోట చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటున్నాను నేను, ఓన్లీ నొక్కులుగా ఉన్న చోటే పెట్టుకుంటున్నాను. ఓకే, అంటే కర్వ్ తిరిగే వంపులో అయితేనే పెట్టుకుంటున్నాను, మిగతా దానికి ఏం పెట్టట్లేదు నేను. ఇప్పుడు దారం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. జస్ట్ చిన్నగా వేలుతో ఇట్లా పైకంటే చాలు, మనకి కర్వ్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, నీట్ ఫినిషింగ్. డబల్ పాదంతోనే అనమాట, సింగిల్ పాదం మనకు అవసరమే లేదు. ఓకే, మన దగ్గర ఉన్నదాన్నే అడ్జస్ట్ చేసుకొని మనం కుడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే దీని పైన ఒక కుట్టు వేస్తున్నాను. మనకు ఆల్రెడీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ మీదకి దారం రాకుండా కరెక్ట్గా వంపుల్లో కలిసిపోయేలాగా
ఇలా కుట్టు వేసేది కూడా నేను వంపులుగానే వేస్తున్నాను చూడండి. కట్ వర్క్ లాగానే వేసుకుంటూ వస్తున్నాను. అలాగ వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తదనమాట. స్ట్రెయిట్ కుట్టు వేసేసుకున్నామంటే నెక్ చుట్టూరా మళ్ళీ పోతదనమాట మనకి. కర్వ్స్ అనేవి చూడడానికి గలీజ్‌గా ఉంటాయి. అలా ఉండకూడదు కదా! మీరైతే ఎంత తీసుకుంటారండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు? హ్యాండ్స్‌కి కర్వ్ షేప్ ఉంది. ఇక్కడ నెక్‌కి కర్వ్ షేప్ ఉంది. ఫ్రంట్ నెక్‌కి కూడా కర్వ్ షేప్ వచ్చింది. మీరైతే ఎంత కాస్ట్ తీసుకుంటారు స్టిచ్చింగ్‌కి? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. నెక్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూసేద్దాము. ఈ హ్యాండ్స్కి వచ్చేసి ముందుగా నేను లైనింగ్ కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట హ్యాండ్ మెజర్మెంట్స్తో. ఓకే. ఇప్పుడు వచ్చి లైనింగ్ జాయింట్ పీస్ వచ్చింది కాబట్టి జాయింట్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్స్కి ఒకేసారి వేసేసుకుంటున్నాను. లైనింగ్ ఏంటి ఈ కలర్ వేస్తుంది అని అనుకోవచ్చు మీరు. కస్టమర్ ఏది ఇస్తే అది వేస్తామండి. మన చాయిస్ కాదు కదా, వాళ్ళు ఆల్రెడీ తెచ్చేసుకున్నారు, మనం తెచ్చేది కాదనమాట. ఆల్రెడీ పీస్తో పాటే వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిందే నేను వేశాను. ఓకే. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వైలెట్ కలరు, వాళ్ళు ఇచ్చింది మాత్రం మెరూన్ కలర్ లైనింగ్. ఎనీవే సరిపోదు కదా అంటే ఇదే వేయండి అన్నారు. సరే పోనీ వాళ్ళ చాయిస్ అనమాట. మనదేముందండి, వేయమంటే మనదేం పోయిద్ది చెప్పండి, అంతే కదా. ముందైతే హ్యాండ్ ఈ విధంగా మంచిగా జాయింట్స్ అనేది చేసేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ పీస్ తీసుకుందాము. మెయిన్ పీస్ ఈ విధంగా తీసుకొని, నేను ఆల్రెడీ హ్యాండ్కి కట్ చేయలేదండి, జస్ట్ ఓన్లీ పీస్ వరకు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డివైడ్ అనేది చేద్దాము. 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని డివైడ్ చేద్దాము. వర్క్ అనేది 2 చేతులకు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని చేయండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా. మనకు సైడ్స్ అయితే అతుకులు పడతాయండి, కొంచెం చంక దగ్గర అతుకులు పడతాయి, అవి కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ తీసుకొచ్చేసి మనము దీనిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఖర్చులు అనేవి పైకి వచ్చినాయి చూసారా, నేను జాయింట్ చేసిన ఖర్చులు. ఆ జాయింట్స్ అనేవి పైకి వస్తే మనం తిప్పినప్పుడు అవి లోపలికి వెళ్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, ఒక 1/2 ఇంచు కిందికి ఖర్చులో వదిలిపెట్టేసుకుని ఈ కట్ వర్క్ దగ్గర చిన్నగా కట్స్ తిప్పుకుంటూ ఈ విధంగా మనం చేతులతో సహాయంతో ఈ విధంగా కర్వ్స్ అనేవి తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ వేసేసామంటే ఆ కట్ అనేది మనకి రాదనమాట. ఆ కట్ వర్క్ పోతుంది, స్ట్రైట్గానే ఉంటుంది. చూసే వాళ్ళకి బాగోదు లుక్. ఎందుకంటే వాళ్ళంతా ఖరీదు పెట్టి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నప్పుడు కట్ వర్క్ ఇస్తేనే బ్లౌజ్కి అనేది లుక్ వస్తుంది. మనకి కూడా ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, మనం అడిగినంత ఇస్తారు. అదే మనం స్ట్రైట్గా కుట్టేస్తే ఏంటంటే లుక్ రాదు, పైగా ఏంటి నాకు నచ్చలేదు అంటారనమాట. ఇది మాత్రం నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఒంకుల దగ్గర అంటే ఆల్రెడీ కట్టు చిన్నగా రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒంకుల దగ్గరే నేను చిన్న కట్ ఇచ్చానమాట. ఈ విధంగా లైనింగ్ టర్న్ చేసుకొని జస్ట్ ఫింగర్స్తో ఇలా పైకంటే చాలన్నమాట. మనకి ఎక్కువ కట్ వర్క్ లేదు కదా, జస్ట్ అలా కొద్దిగా వంపులు తిరిగినాయి కాబట్టి ఎక్కువగా ఏం రాదు. ఇది కొంచెమే డిజైన్ చక్కగా నీట్గా వస్తుంది. కొంచెం టర్న్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువ లోతు ఏం రాదనమాట ఈ కట్ వర్క్కి. ఓకే. ఇప్పుడు దీని మీద మనకి అసలు ఆ కట్ వర్క్ మంచిగా నించుని ఉండటం కోసం హ్యాండ్కి ఈ విధంగా పైన స్టిచ్ వేసుకుంటే, ఈ స్టిచ్ కూడా స్ట్రైట్గా వేయొద్దు. వంపులు ఎలా ఉన్నాయో రౌండ్ షేప్లు సేమ్ అలాగే తీసుకుంటూ రావాలి స్టిచ్చింగ్. నిదానంగా అయినా జాగ్రత్తగా కుట్టండి, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా, దానికోసం. ఓకే. ఈ విధంగా చూసుకుంటూ ఆ వంపులు అనేవి కరెక్ట్గా వస్తున్నాయా రాలేదు చూసుకుంటూ స్టిచ్ వేయండి. నేను చాలా నిదానంగా వేస్తున్నాను, మీకు కూడా అదే సజెషన్ ఇస్తున్నాను. ఓకే. నేను ఇక్కడ ఏమి సింగిల్ పాదం యూజ్ చేయట్లేదండి, మీరు గమనించండి. నేను డబుల్ పాదం రెగ్యులర్ పాదమే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. నాకు చక్కగా టర్న్ అవుట్ అయింది చూడండి, మంచిగా ఎక్కడ
చిన్న గ్యాప్ కూడా లేదు, మంచిగా వస్తుంది. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ మొత్తం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసి విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన దానిలో నుంచే తీసి సైడ్ కొంచెం చంక దగ్గర అతుకులు పడతాయి, ఆ పీస్ అయితే జాయింట్ చేసేసాను. మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకే.